పన్నుల్ని పెంచుకుంటూ పోవడం వల్ల వచ్చిన పరిణామం. బంగారం కొనడం తగ్గించడం మాట వాస్తవమే, కానీ భారతీయ ప్రజలు బంగారానికి దూరంగా ఉండడం అనేది ఆచరణ సాధ్యం కాని విషయం. ఈ అంశంలో మోడీ సూచనల్ని ప్రజలు ఎంతవరకు పాటిస్తారు, దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఘాటన పడుతుంది అన్న అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం చార్ట్ అకౌంటెంట్ ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నేత మానవతా రాయ్ కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటిగా మానవతా రాయ్, మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడం, బంగారానికి విపరీతమైన క్రేజ్ తీసుకురావడం, విపరీతమైన డిమాండ్ క్రియేట్ చేయడం, ఇది మోడీ చెప్పడం వల్ల జరిగింది. మోడీ రాత్రికి రాత్రి కస్టమ్స్ డ్యూటీ 6% నుంచి 10%కి పెంచేశారు. ఒక 5% అడిషనల్గా అగ్రికల్చరల్ సెస్ అంటూ పెట్టారు. 3% జీడిపి జిఎస్టీ ఎలాగూ మొదటి నుంచి అమల్లో ఉంది. మొత్తం కలిపి దాదాపుగా 18.5% ట్యాక్సెస్ ఈరోజు బంగారం దిగుమతి మీద విధించి ఈరోజు గ్రాము ఒక్క రోజులో దాదాపుగా 1350 రూపాయలు పెంచడం జరిగింది. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు, మీ పార్టీ ఎలా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి అంటే బీజేపీ ప్రభుత్వానికి అంటే ఆర్థిక విధానం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్థిక విధానంలో విఫలమైపోయింది. బీజేపీ ప్రభుత్వాల్లో ఆర్థికవేత్తలు ఉంటారు, ఉద్రేకాలు రెచ్చగొట్టే ఉద్రేకవేత్తలు ఉంటారు. ఎందుకంటే ముందు చూపు ఉండాలి. ఏ ప్రభుత్వమైనా సరే, ఇప్పుడు పశ్చిమాసియాలో జలుబు చేస్తే భారతదేశం తుమ్మాల్సి వస్తుంది. గతంలో కూడా ఇట్లాంటి పరిణామాలు అంటే మన దేశం వేరే దేశాలతో యుద్ధం చేసినప్పుడు కూడా 1962, 62లో చైనాతో, 65లో పాకిస్తాన్తో, తర్వాత 66లో మనం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ రోజు రూపాయి యొక్క డాలర్ల యొక్క రేటు విదేశీ మారక నిల్వలు పడిపోవటం, రూపాయి విలువను మరీ 35 పాయింట్ తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సరే, దాని నుంచి ఎట్లా కొట్ట బయటపడ్డాం. కానీ ఈరోజు భారతదేశం పరిస్థితి వేరు, ఆ రోజు వేరు. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చి మేమందరం ఏమనుకున్నామంటే తెలంగాణ పట్ల వీళ్ళు వివక్ష చూపిస్తున్నారు. మరి తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1,60,000 కోట్ల అభివృద్ధి పనులకు, మూసీ పునరుజ్జీవనం కానివ్వండి, మెట్రో విస్తరణకు 20,000 కోట్లు, ఇన్నర్ రింగ్ రోడ్డుకి, ఈ విధంగా అభివృద్ధి పనులకు నిధులిస్తాడేమో. మరి తెలంగాణ పట్ల వీళ్ళు కొంచెం వివక్ష చూపిస్తున్నారు, ఈసారి ఈ బహిరంగ సభ ద్వారా న్యాయం చేస్తారనుకుంటే దేశ ప్రజలను భయపెట్టారు ఈ మీటింగ్కి వచ్చేసి అని స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి ఇలా ఫిబ్రవరిలో పశ్చిమాసియా యుద్ధం అనేది ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పుడు మనం, ఎందుకంటే మన దేశం ఎక్కువగా చమురు అనేది దిగుమతులు 90% దిగుమతులు చేసుకుంటున్నాం. మన దగ్గర ఎక్కడ కూడా చమురుని మనం గన్ల ద్వారా వెలికి తీయట్లేదు. ముడి చమురుని విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. అందులో హార్మూజ్ జలసంధి నుంచి ఒక 40% దిగుమతి చేసుకుంటున్నాం. మిగతాది ఇతరత్రా దేశాల నుంచి మనకి ఎక్కడ తక్కువ ధరకు వస్తే రష్యా నుంచి, అక్కడ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కానీ ఈ పశ్చిమాసియా యుద్ధం పుణ్యమా అని చెప్పేసి మనం ఆ చమురుని కొనాలంటే డాలర్ల రూపంలో కొనాలంటే ఇప్పుడు నాకు నరేంద్ర మోడీ గారు ఇప్పుడే ఎందుకు చెప్పారంటే విదేశీ మారక నిల్వలు ఏవైతే ఉన్నాయో, బంగారం కానివ్వండి, తర్వాత ఐఎంఎఫ్ దగ్గర కానివ్వండి, డాలర్ల రూపంలో మనం దాచుకున్నటువంటి విదేశీ బ్యాంకుల దగ్గర దాచుకున్నటువంటి నిల్వలన్నీ కూడా కరిగిపోయినాయి అని చెప్పి మనకు సుస్పష్టంగా అర్థమైపోతుంది. తర్వాత భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం ప్రమాదం పొంచి ఉన్నది అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆర్థిక సంక్షోభం వస్తుంది కాబట్టి వీళ్ళు ఆర్థిక విధానాలు లేవు, వాణిజ్య విధానాల్లో విఫలమైపోయారు, విదేశీ వ్యవహారాల్లో విఫలమైపోయారు. కాబట్టి ఇలా దేశం అనేది ఎట్లుందంటే స్వయం నిర్ణయాలు కాకుండా ఇలా ట్రంప్ మీద ఆధారపడుతుంది. పెట్రోల్, డీజిల్, ముడి చమురు ఎక్కడ కొనాలంటే ట్రంప్ ఎక్కడ కొనమంటే మనం అక్కడ కొంటున్నాం. ఇలా రష్యా నుంచి కనుక మనం దిగుమతి చేసుకున్నట్లయితే చమురు మనకు 76,000 కోట్లు ఏడాదికి మిగులుబాటు అయ్యే అవకాశం మిగులుతుంది. కానీ ట్రంప్ ఏమంటాడు, నా దగ్గర కొనండి, లేకపోతే నేను చెప్పిన చోట కొనండి అంటాడు. దానివల్ల 78,000 కోట్లు పైన భారతదేశం పైన భారం పడే అవకాశం ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో మన బంగారం నిల్వలు అవి పడిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా విదేశీ మారక నిల్వలు డాలర్ల రూపంలో ఉన్న అవి కూడా పడిపోయే ప్రమాదం ఉంది. రూపాయి విలువ కూడా పతనం అవుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ముందే అంటే హెచ్చరిక రూపంలో భారతదేశానికి వచ్చేసి దేశ ప్రజలకి భయం పెట్టేసి మీరు జాగ్రత్తగా ఉండండి, బస్సుల్లో ప్రయాణం చేయండి, మెట్రో రైల్లో ప్రయాణం చేయండి, పెట్రోల్ డీజిల్ కొనొద్దు అని చెప్పేసి చెప్పకనే త్వరలోనే నేను భారీ భారం పెంచబోతున్నా. ఇలా ముడి చమురు ధరలు విదేశవ్యాప్తంగా అత్యధిక డాలరు దాదాపు 120, 130 దగ్గర చేరుకునే అవకాశం, 99 భవిష్యత్తులో 138 డాలర్లకు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అంత పైగా అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యధిక ధరలకు మనం డాలర్లకు ఆ ముడి చమురును కొనుగోలు చేస్తే తప్పకుండా దేశీయ పరంగా దిగుమతి చేసుకున్న తర్వాత వాటిపైన ధరలు పెంచాల్సిన పరిస్థితి తప్పదు.
కాబట్టి ఈ నేపథ్యంలో త్వరలోనే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతా, మీరు జాగ్రత్తగా ఉండండి, అందుకే మీరు పొదుపు పాటించండి అని చెప్పేసి పిసినారి మాటలు మాట్లాడి భారత ప్రధాని పోవటం జరిగింది. ఇది దేశాన్ని ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఓ పక్కనేమో వీళ్ళు ఏం చెప్తారు, జీడిపి పెరుగుతుంది, మనం బలంగా ఉన్నాము, ఇంకేం లేదు, ఇబ్బంది ఏం లేదు. సరే, ఇట్లాంటి ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఎందుకు ఉంటామంటే, మన ఆహార ధాన్యాలు కానివ్వండి, గోదాముల్లో దాదాపు ఒక 90 రోజులు కానీ 100 రోజుల పైన సరిపడే విధంగా వాటిని నిల్వ చేసుకుంటాం. ముడి చమురులు కూడా ఏమన్నా రోజు యుద్ధం జరిగితే ఏం కాదు, 6 నెలల వరకు ఏం కాదు అన్నారు. తీరా చూస్తే ఏమైంది, ఇప్పుడు భారతదేశంలో ముడి చమురు నిల్వలన్నీ కూడా తరిగిపోయినాయి, లేని పరిస్థితి కనపడుతుంది. మళ్ళీ అత్యధిక ధరలకు, ఇప్పుడు అంతర్జాతీయంగా వచ్చిన ముడి చమురు ధరలు అత్యధిక ధరలకు వస్తున్నాయి కాబట్టి వాటిని కొనాలంటే తప్పకుండా భారతదేశం పైన భారం పడుతుంది. ఆ విధంగా త్వరలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచాల్సి వస్తుందన్నట్టు దేశ ప్రజలకు ఆయన ఇక్కడికి వచ్చి మరి మాట్లాడటం జరిగింది. చాలా దేశ చరిత్రలో 1991లో ఇట్లాంటి ఆర్థిక సంక్షోభం మనం వచ్చింది. అప్పుడున్నటువంటి మన్మోహన్ సింగ్ గారు, మరి పివి నరసింహారావు గారు చాకచక్యం, అదేవిధంగా వీళ్ళ చాకచక్యం మూలంగా ఆ రోజు ఎంత విదేశాల నుంచి మన విదేశీ దిగుమతులు సరఫరా మాత్రమే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి 1.2 బిలియన్ల మిగులు ఉండటం జరిగింది ఆ రోజు. కానీ అది దేశాన్ని నడపడానికి, దేశంలో పరిస్థితులు చక్కబెట్టడానికి సరిపోదు. కాబట్టి భారతదేశం దగ్గర ఉన్నటువంటి 47 టన్నుల బంగారాన్ని ఆ రోజు స్విట్జర్లాండ్ బ్యాంకులో తాకట్టు పెట్టి తర్వాత ఇవాళ మన ఆర్థిక వ్యవస్థను, దేశ ప్రజల యొక్క అవసరాలను కూడా తీర్చుకోవాల్సి వచ్చింది. కాబట్టి నరేంద్ర మోడీ గారు మరి ఈరోజు మరి భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నాకు తెలిసిన అంచనాల ప్రకారం 800 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వ ఉన్నట్టు వివిధ భద్రత దగ్గర, విదేశాల్లో కొంత, భారతదేశంలో కొంత, బ్యాంకుల దగ్గర మరి గదుల్లో భద్రంగా ఉన్నట్టు స్పష్టంగా ఉంది. కాబట్టి మనం కూడా మళ్ళీ బంగారాన్ని తాకట్టు పెట్టే పరిస్థితులు ఆ రోజు 91లో ఏ విధంగా వచ్చిందో పరిస్థితులు, అట్లాంటి పరిస్థితులు మళ్ళీ భవిష్యత్తులో మనకు కనపడుతున్నాయా? లేకపోతే ఒక దేశ ప్రధాని అయ్యింది ఏముంది, దేశ ప్రధాని అయ్యి ఉండి తెలంగాణ వచ్చేసి దేశాన్నే భయపెట్టే విధంగా మాట్లాడాలంటే తప్పకుండా ఆర్థిక సంక్షోభం అనేది కళ్ళ ముందు కనపడుతుంది. అది చాలా అలార్మింగ్